సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి తనకి తానుగా పేరు తెచ్చుకున్నటువంటి ఇప్పటికీ కృష్ణ అభిమానులతో పాటుగా తనకంటూ సొంత అభిమానులు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబుకి ఇప్పుడు తొలిసారి ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఈడీ విచారణ చేస్తున్నటువంటి అక్రమ లావాదేవీలు అంటే భారతదేశంలో డబ్బులు తీసుకుని బ్యాంకుల నుండి ఇతర దేశాలకి మళ్లించేసినటువంటి కేసు ఒకటి ఉంది. సురానా సంస్థ, సాయి సూర్య డెవలపర్స్. ఈ సంస్థకి సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్ దాంట్లో మహేష్ బాబు అంటే ఈ సురానా వాళ్ళకి సంబంధించింది అనమాట. ఈ సాయి సూర్య డెవలపర్స్ పేరుతో దానికి సంబంధించి ప్రమోటర్గా అడ్వర్టైజ్మెంట్స్ చేశారనమాట. యాడ్స్ చేస్తున్నాడు కదా మహేష్ బాబు. అట్లా చేసినందుకు గాను 3.4 కోట్ల రూపాయల డబ్బులు మహేష్ బాబు తీసుకున్నాడు, ఇది యాడ్స్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఆ వ్యవహారం మీద ఈడీ మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరు కమ్మని. ఇక్కడ సాక్షి కోణంలోనే విచారణ, అంతే తప్పించి నిందితుడిగా కాదు. అందులో ఇట్లా 3.4 కోట్లు తీసుకున్న మాట వాస్తవం కాదా, వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా. ఇంకోటి, ఈయన లెక్కల్లో ఆ అమౌంట్ చూపించుకున్నారా లేదా, అమౌంట్ అందులో లెక్కల్లో చూపించుకుంటే ప్రాబ్లం ఏం లేదు, లేకపోతే కనుక తను ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా అయితే మహేష్ బాబుని విచారణకు పిలిచారు.